మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన మరొక్కసారి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా మనందరం కూడుకొని దేవుని సందులో ఆయన్ని స్తుతించుకొని ప్రార్థించుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. దేవుడు కృప చూపించాడు. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు, చాలిన సరిపోయినవాడు. ఈ దినాన్ని ఈ ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన గాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. అలాగే ప్రతిరోజు దేవుని సందులో వాక్యం చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఏదో విధంగా ఆత్మీయతలో నేను కూడా ఎదగాలి అనే ఆశ కలిగి ఉంటాం. అయితే ఈ దినాన దేవుని మాటలు వినడానికి వచ్చిన మనందరితో దేవుడే మాట్లాడునుగాక. మనుష్యుడు మాట్లాడితే మనకి ఏ ఉపయోగకరం ఉండదు. మనుష్యుడు మాట్లాడితే మనకి ఏ రకమైన మేలు కలగదు. ఎంతసేపు మనుష్యుని ఆలోచన ఎలా ఉంటాయంటే, పెట్టినరోజేమో పెళ్ళి కోరతారు, ఇక పెట్టని రోజు చెప్పవసరంలా. మనుషుని ఆలోచనలు ఆ విధంగా మార్చబడతాయి. కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయనకు మనం వెండి ఇచ్చినా బంగారం ఇచ్చినా ఆయన ఇష్టపడ్డాడు. కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆమె చెప్పండి. వెండి ఇచ్చామా, బంగారం ఇచ్చామా, లేకపోతే విలువైనటువంటిది ఏదైనా తీసుకెళ్ళి దేవునికి సమర్పించామా, వీటిని చూసి ఆనందపడేవాడు కాడు. మన దేవునికి కావాల్సింది ఏంటంటే మొదట మన హృదయం కావాలి. మొదట మన హృదయాన్ని దేవునికి అర్పించాలి, అప్పగించాలి. హృదయాన్ని దేవునికి అప్పగించుకోకుండా, హృదయాన్ని దేవునికి అర్పించుకోకుండా నేను కూడా దేవుని బిడ్డనే అని అనుకుని మనం ఎంతకాలం బ్రతికినా ఆ బ్రతుకులో ఒక అర్థం అనేది ఉండదు, ఒక పరమార్థం అనేది జరగదు. అందుకే ఒక చోట మనందరూ తెలిసిన మాటలే. సౌలు ఇలాగే అంటాడు సమూయేలు ప్రవక్తతో, అయ్యా నీ దేవునికి బలి అర్పించడానికి ఇదిగో క్రొవ్విన వాటిని తీసుకొచ్చా, అసలు చంపమన్నాడు. వాటిలన్నిటిని చంపేయి. అమాలేకీలది ఏది నీలో ఉండకూడదు, అమాలేకీలది ఏది నీలో ఏలుబడి చేయకూడదు. అమాలేకీల వస్తువులు నీ హృదయంలో ఎందుకు? అమాలేకీల వస్తువులు నీ ఇంట్లో ఎందుకు? అమాలేకీల వస్తువులు నీ సంచిలో ఎందుకు? అమాలేకీల వస్తువులు ఎంతకాలం పెట్టుకుని నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావు? అసలు అమాలేకీలని చంపమన్నాడు కదా దేవుడు, ఎందుకని వాటిని తీసుకొచ్చావు అని అంటే సౌలు గారు ఒక మాట అంటాడు, అయ్యా నీ దేవునికి బలి అర్పిద్దామని. అసలు ఎవరు దేవుడు? పోనీ మన దేవుడు అని కూడా అనడు. నీ దేవునికి బలి అర్పిద్దామని వీటిని తీసుకొచ్చా. ఆయన వద్దు అనుకున్నది తీసుకొచ్చి అర్పిస్తే అంగీకరించేవాడా? మన దేవుడు ఒకటి వద్దు అన్నాడండి. మన ఇంట్లో ఒకటి వద్దు అని అన్నాడు. అది మనం తీసుకొచ్చి దేవునికి అర్పిస్తాం అని అనుకుంటే అది దేవునికి అంగీకారం అవుతుందా? అమాలేకీలది ఏది మన ఇంట్లో ఉన్నా అది మనకు ఉపయోగకరం కాదు. ఆ అమాలేకీలని తెచ్చుకున్నాడు. ఆ అమాలేకీని రాజుని వెంటబెట్టి తీసుకొచ్చాడు. ఆ అమాలేకీల పశువులను, వాటికి సంబంధించినటువంటి బలిసిన వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఒక చోట కడితే తీరా చివరికి ఏం జరిగిందంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ దేవుని సన్నిధి నుంచి తోసివేయబడ్డాడు. దేవుని అభిషేకం అప్పటి వరకు సౌలు మీద ఉంది. ఎప్పుడైతే మాట వినలేదో, మాటకు లోబడలేదో, మాటను పట్టించుకోలేదో, ఆయన ఒక మాట అంటాడు, బలులు అర్పించుట, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట దేవునికి ఇష్టమా? వీటన్నిటికంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఈ రోజున మనందరము ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా, ఎంతమంది సేవకులతో దేవుని మాటలు చెప్పించుకున్నా, మన హృదయాలలో ఆ మాటలు స్థిరపరచబడుతున్నాయా? అందరు జాగ్రత్తగా వినండి. కొద్దిసేపే మనం ఈ మాటలు ధ్యానం చేస్తాం. మన హృదయాలలో దేవుని మాటలు పదిలం చేయబడుతున్నాయా? పారబోసిన నీళ్లులాగా మార్చబడుతున్నాయా? బిందె నీళ్లు కింద పారబోసి ఎత్తగలుగుతారా? చెప్పండి. బిందె నీళ్లు కింద పారబోసామండి, పోనీ గచ్చుమే పడిని ఎన్నెన్ని ఎత్తగలుగుతాం? బిందెడు వస్తాయా? మరి మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు ప్రతిరోజు వింటున్నాం కదా. టీవీ పెట్టినా దేవుని మాటలే వస్తున్నాయి, ఫోన్ పట్టుకున్నా దేవుని మాటలే వస్తున్నాయి, మందిరానికి వెళ్ళినా దేవుని మాటలు వస్తున్నాయి, ఎక్కడైనా సువార్త కూడికలకు వెళ్ళిన దేవుని మాటలు వస్తున్నాయి.
ఏదైనా గృహ కూడికలకు వెళ్ళినా దేవుని మాటలు వస్తున్నాయి. ఇలా ఈ విధంగా మనం అనుకోని విధంగా నెలకొకసారి దేవుని చిత్తానుసారాన్ని ఇక్కడ కూడుకుంటున్నాం, దేవుని మాటలు వస్తున్నాయి. విన్న ఈ మాటలు విడిచిపెడుతున్నామా, హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? అది దేవుడు అడుగుతున్నాడు మనల్ని. ప్రతిరోజు ప్రతి క్షణం నేను దేవుని బిడ్డనేనండి, నేను భక్తి చేస్తున్నానండి, నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను కూడా ఆరాధన పాటలు అన్ని క్రమాల్లో ఉన్నానండి, అంతేమిటి మందిరం తీయకముందే వెళ్ళి మొత్తం తుడిచి ఊడ్చి శుభ్రపరిచి అన్నీ పెట్టి వస్తున్నానండి అని అనుకుంటున్నాం. కానీ దేవుని మాట మన హృదయంలో ఉంటుందా? వాక్యమైన దేవుడు మనతో మాట్లాడినప్పుడు, వాక్యమైన దేవుడు మనల్ని దర్శించినప్పుడు, వాక్యమైన దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం సరిచేయబడి, ఆ మాటల ప్రకారం దిద్దబడి, ఆ మాటల ప్రకారం రూపాంతరం చెందే అనుభవంలోకి వస్తున్నామా? గడిచిన నెలలో ఓ చక్కటి మాటలు విన్నాం కదా, ఎవరికైనా గుర్తుందా ఆ మాట ఏం విన్నాము? మన జీవితాల్లో ఒక నది ప్రవహించాలి, చాలు ఆ మాత్రాన గుర్తుంచుకున్న దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడు కూడా మన ఇంట్లో ఒక నది ప్రవహించాలి. ఆ ప్రవహించే నది 4 మూలల నుంచి మన ఇంట్లోకి ఎప్పుడు కూడా 4 మూలల నుంచి నది ప్రవహించాలి. పచ్చదనంతో మన ఇల్లు ఉండాలి. ఆమె చెప్పండి. మన ఇల్లు ఎండిపోయినట్టుగా, వాడిపోయినట్లుగా, గొడవ పడుతున్నట్లుగా, తగాదాలు పెట్టుకున్నట్లుగా, లేనిపోయిన మాటలు చెప్పుకున్నట్లుగా ఇవన్నీ మన ఇల్లు ఎప్పుడు నింపబడకూడదు. మన ఇంట్లో ఎప్పుడు కూడా విశ్వాసం అనే నది ప్రవహించునుగాక, ఆరాధన అనే నది ప్రవహించునుగాక, ప్రార్థన అనే నది ప్రవహించునుగాక, పరిశుద్ధాత్మ అనే నది మన ఇళ్లలో ప్రవహించునుగాక. ఈ వాక్యం నిజంగా నెల రోజుల క్రితం విన్న వాక్యం మీరు గుర్తుపెట్టుకుని దేవునికి మహిమ కలగాలి. ఆ వాక్యం మీ హృదయాల్లో భద్రపరచబడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం. ఒక మాట చెప్పనా, ఇంతగా మీరు గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద మీకున్న ఆసక్తి. ఒక మాట చెప్పనా, లోకంలో అయితే మధ్యాహ్నం ఏం కూర వేసుకొని తిన్నామో రాత్రికి ఎవరైనా ఒకవేళ ఎవరైనా కనబడి ఎరా ఏం కూర వేసుకొని తిన్నావు, ఈ మధ్యాహ్నం ఏమంటే వంట అని అడిగితే కాసేపు ఆలోచించాల్సిన పరిస్థితి. ఏం తిన్నాము మధ్యాహ్నం, అసలు మధ్యాహ్నం ఏం తిన్నామో అర్థం కాదు, పొద్దున ఏం తిన్నామో మర్చిపోతాం. కానీ దేవుని వాక్యాన్ని మనం మర్చిపోక మన హృదయం అనే పలక మీద ఆ వాక్యాన్ని స్థిరపరచుకుందుముగాక. ఈరోజు ఒకే ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటని ఈ పూట మనం ధ్యానం చేసి, ఆ మాటలో కొన్ని మాటలు మనం ఈ పూట క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. అందరూ చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుగా అవుటకు, నిరీక్షణకు కర్త అయిన దేవుడు మీలో ఉన్న విశ్వాసము ద్వారా మిమ్ములను సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమెను చెప్పండి. అందరూ కూడా గట్టిగా చెప్పండి ఆమెనని. మరలా వాక్యం చదువుతారు, మీరు అందరూ తీసిన వారు చూడండి. కాగా అందరూ తీసారా? పేజీ నెంబర్ 144 క్రొత్త నిబంధన. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారిగా మార్చబడుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా మీ కుటుంబాలను, మీకు కలిగిన ప్రతి వాటిల్ని సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇప్పుడు గట్టిగా ఆమెను చెప్పండి. సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ దేవుడు ఈ దినాన కూడిన మిమ్ములను నింపునుగాక. ఈ మాటలు వింటున్న మిమ్ములను నింపునుగాక, మీ బిడ్డలను నింపునుగాక. ఈ ప్రతిరోజు ఈ నెల ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీ కుటుంబాలలో సమస్త ఆనందము, సమాధానము, వృద్ధి, క్షేమము, నెమ్మది, ఆరోగ్యము అన్ని విషయాల్లో మీ దేవుడు మిమ్మలను అత్యధికమైనటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఇక్కడ చదవబడిన మాటలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు పరిశుద్ధాత్మను పొంది, ఇక్కడ మొదటగా రాయబడిన మాట ఏంటంటే మీరు పరిశుద్ధాత్మను పొంది. మనం పరిశుద్ధాత్మను పొందాలి.
పొందిన పరిశుద్ధాత్మలో ప్రతిరోజు ఆత్మచేత నింపబడుతున్న మనం దినదినం రూపాంతరం చెందాలి. మనలో మాట తీరు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి, మన పద్ధతులు మారాలి, మనలో ఉన్నటువంటి అలవాట్లు మారాలి. ఎందుకనంటే మీరు పరిశుద్ధాత్మను పొందారు. మీరు పరిశుద్ధాత్మను పొందితే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, మీరు పరిశుద్ధాత్మ చేత ఆయన తాకిడిని అనుభవిస్తే మనలో అంట రోజు రోజుకి ప్రవర్తన మార్చబడుతుంది. ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మను అనుభవంలో నడిచే వారికి మాట తీరు వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు నడవడిక వేరుగా ఉంటుంది. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందితే విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మీరు మార్చబడతారు. ఆమెను చెప్పండి. ఈ వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి 3 మాటలు మీకు వివరిస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మను పొందితే మనలో ఒక అనుభవం వస్తుందంట. మీరు పరిశుద్ధాత్మను పొందితే మీలో ఒక మార్పు కలుగుతుందంట. మీరు పరిశుద్ధాత్మను పొందితే మీ మాటలో, మీ చూపులో, మీ నడకలో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ ప్రార్థనలో, మీ పరిచర్యలో, ప్రతి దానిలో ఒక మార్పును దేవుడు దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని మీరు చూసుంటారు? ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని మీరు చదివి ఉంటారు? ఎంతమంది సేవకులు చెప్పగా వినుంటారు? అయినా మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా? మీరు పరిశుద్ధాత్మను పొందితే, ఒకవేళ పొందారా అని నేను అడిగితే మీరు చెప్తారు జవాబు. అయినా అది మన వ్యక్తిగత జీవితం. నేను పరిశుద్ధాత్మను పొందాను అని ఒకరికి మనం చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డాను మనం ఒకరికొకరికి చెప్పుకొని నేనే గొప్ప అని చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. మనము పరిశుద్ధాత్మను పొందితేనంట మనల్ని చూడగానే, ఎదుటివారు మనల్ని చూడగానే మనలో ఉన్నటువంటి సత్ప్రవర్తన, పరిశుద్ధాత్మ తాకిడి ఎదుటి వారికి అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మనము పరిశుద్ధాత్మను పొందితే, లోకంలో ఒక మాట ఉంటుంది కదా, మాంసం తింటున్నారు కదా అని ఆ ఎముకలు మెళ్ళేసుకుని తిరగరుగా. ఈ రోజున మనం పరిశుద్ధాత్మను పొందితే ఆ పరిశుద్ధాత్మను పొందిన మన నడక మారుతుంది. ఒక ఆవిడ పాట కూడా పాడింది కదా చక్కగా, నడక మారింది, నా స్టైల్ మారిందని. అంటే మనం పరిశుద్ధాత్మను పొందితే మన నడక మారినట్లు మనం చెప్పనవసరంలా, మన ఎదుటివారు మన నడకను గుర్తుపడతారు. ఆమేన్ చెప్పండి. మనము పరిశుద్ధాత్మను పొందితే మన ముఖంలో రూపం మారుతుంది. ఆమేన్ చెప్పండి. మనము పరిశుద్ధాత్మను పొందితే మనం చేసే ఆలోచనలో, మనం చేసే ప్రతి పనిలో ఒక మార్పు కలుగుతుంది. అది చూసిన వారు అంటారు, వీరు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, వీరు దేవుని శక్తి చేత నింపబడ్డారు, వీరు దేవుని కృపను పొందుకున్నవారు, వీరు దేవుని మహిమను అనుభవిస్తున్నవారు అనే ఒక నడిపింపు మీ హృదయాలలో మొదలయ్యేటట్లుగా దేవుడే కార్యాలు జరిగించునుగాక. మనం ప్రతిరోజు ఎన్ని సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నా, సంవత్సరాల తరబడి మందిరంకి వెళ్తున్నా, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా, మనలో మార్పు కలగకపోతే, మన భక్తి మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, ఒక దిద్దుబాటు కలగకపోతే, మనలో ఒక సత్ప్రవర్తన మనం ఎదుటి వారికి చూపించకపోతే, మన ద్వారా అనేకులు నడిపించబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. మన ద్వారా అనేకులు దేవుని రాజ్యానికి సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడాలి. దేవుని కొరకు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించి ప్రార్థించగలిగిన అనుభవం వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో మన కుటుంబం కోసం భారమే కాదు, నశించిపోతున్న గుంపు ఉన్నారే, నశించిపోతున్న ప్రజలు ఉన్నారే, అయ్యా రక్షించబడాలయ్యా, ఈ భారం ఎవరిలో ఉంటుందో, ఈ భారం ఎవరికి కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచే వ్యక్తులుగా దేవుడు నిలబెట్టునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం పరిశుద్ధాత్మను పొందితేనంట విస్తారముగా నిరీక్షణ కలిగిన వారికి మీరు మార్చబడతారు. ఒకప్పుడు నిరీక్షణ, ఈ పూటకు అవసరం తీరితే చాలండి, ఈ పూటకు ఇల్లు గడిస్తే చాలండి, ఈ పూటకు పని దొరికితే చాలండి, ఈ పూటకు అవసరత తీరితే చాలండి, ఇది ఒకప్పుడు నిరీక్షణ.
కానీ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత రెండో అనుభవం వస్తుందంట. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మళ్ళీ మరొక అనుభవం వస్తుందంట. అదేంటంటే విస్తారమైన నిరీక్షణ. ఒకప్పుడు నిరీక్షణ వేరు, ఇప్పుడు విస్తారమైన నిరీక్షణ వేరు. ఒకప్పుడు భక్తి వేరు, ఇప్పుడు విస్తారమైన భక్తి వేరు. ఒకప్పుడు పరిచర్య వేరు, ఇప్పుడు విస్తారమైన పరిచర్య వేరు. ప్రతిదినం ప్రతి క్షణం మనలో విస్తారమైన నిరీక్షణ. ఏ దినాన నా ప్రభు రాబోతున్నాడు, ఏ దినాన నేను నా ప్రభుని ఎదుర్కోబోతున్నాను, ఏ దినాన మేఘాల మీద ఉండడానికి నేను సిద్ధపరచబడుతున్నానా, ఈ నిరీక్షణతో మనం అడుగులు ముందుకు వెయ్యాలి. ఎప్పుడు వస్తుంది ఈ నిరీక్షణ? పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వచ్చిన తరువాత, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన తరువాత, పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రతి దినము కూడా మనం రూపాంతరం చెందిన తరువాత. ప్రతిదినం అందుకే రూపాంతరం చెందాలి, దిద్దబడాలి, కడగబడాలి. ఒక వ్యక్తి స్నానం చేయకోకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడు చెప్పండి? ఒక వ్యక్తి స్నానం చేయకోకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? ఉండలేరు. మరి ప్రతిరోజు ఒక్క పూటైనా పరిశుద్ధాత్మను పొందకుండా మనం ఎలా ఉండగలుగుతాం? ఆత్మ ఎప్పుడు కూడా నింపబడాలి. ఖాళీ కొండగా ఉంటే ప్రయోజనం ఉండదు. నింపబడిన తర్వాత మాధుర్యమైన ద్రాక్షరసంగా మార్చబడింది. నింపబడిన తర్వాత అనేకులకు అందరూ తాగి అంటున్నారంట, అబ్బా ఇంత మధురమైన ద్రాక్షరసం మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ తాగలేదు. ఈ రోజున మనం ఖాళీ కొండగా ఉన్నంతకు ఎవరికి ప్రయోజనకరంగా ఉండం. నింపబడితే, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే మన దాహం తీర్చడం కాదు, అనేకులను మాధుర్యమైనటువంటి కృప చేత వారు కూడా అట్టి మాధుర్యాన్ని పొందుకునే విధంగా మన ఆత్మీయ జీవితం నింపబడును గాక. మనము పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తులుగా, ఆ పరిశుద్ధాత్మ చేత నిత్యము కూడా తడపబడే వ్యక్తులుగా, పరిశుద్ధాత్మ చేత ప్రతి దినము కూడా రూపాంతర అనుభవంలోకి నడిపించబడే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ఇంకొక మాట ఉంది అక్కడ, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడే మీ విశ్వాసము ద్వారా అప్పుడు మిమ్మల్ని నింపుతాడండి. ఇవన్నీ జరగాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకున్న మనలో పరిశుద్ధాత్మ రూపం కనపడాలి, ఆ పరిశుద్ధాత్మ ప్రభావం కనపడాలి, పరిశుద్ధాత్మ సన్నిధి కనపడాలి. మనము మాట్లాడుతున్నప్పుడేనంట ఎదుటివారికి నెమ్మదికరంగా ఉండాలంటండి. మన మాట ద్వారా ఎదుటివారి గాయాలు కట్టగలిగిన మాట ఉండాలంటండి. మన మాట ద్వారా ఎదుటి వ్యక్తుల్ని దేవుని సందులో ఎదిగింప చేసే వ్యక్తులుగా మన మాట ఉండాలంటండి. కొంతమంది ఉంటారండి, వారు మాట్లాడారనుకోండి, మందిరానికి ఈ పూట వద్దాం అనుకున్న వాళ్ళు కూడా, అమ్మో ఈ పూట వెళ్తే ఏమవుతుందో, ఇక్కడే ఎలా ఉంది, వాళ్ళ మాట తీరుని బట్టే ప్రవర్తన మార్చబడుతుంది. ఒకవేళ ఒక్కొక్కరు మాట్లాడతారంటండి ఒక చోట, ఇలాగే ఒక వ్యక్తికి ఇక నెల రోజులకు 2 నెలలకు ఒక వ్యక్తి చనిపోతాడు, ఇక లాభం లేదండి, ఉన్నంతకాలం హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తున్నారంట. చెప్తుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి చూసి, అయ్యో అయిపోయింది దీని పరిస్థితి, అయ్యో ఇక అయిపోయింది దీని బ్రతుకు, ఇక ఎన్ని రోజులు లేదంట, పాపం ఎన్ని రోజులు లేదంట అని అనుకుంటున్నారు. అందరూ ఎక్కడో పక్కన అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి అంట అతని దగ్గరికి వెళ్ళి, అయిపోయిందంట నీ పని, 4 రోజులు అయిపోద్దంట. డాక్టర్ 2 నెలలు చెప్పారు, కానీ ఇతను వచ్చామంటాడు 4 రోజుల్లో నీ పని అయిపోయింది అనగానే ఆ మాటకి 4 రోజులు కాదు 4 నిమిషాల్లో చచ్చిపోయాడు. ఈ రోజున మన మాట ద్వారా ఆత్మలు నిలబెడుతున్నామా? మన మాట ద్వారా ఆత్మలు చల్లారిపోతున్నాయా? మన మాట ద్వారా అనేకులు దేవుని సందులో బలపరచబడుతున్నారా? మన మాట ద్వారా ఒకవేళ అనేకులు చల్లారిపోతున్నారా? మన మాట ద్వారా ఆ మాట ఏ రకమైన మాట ఉండాలి? సాధారణంగా మనం చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి మనము పలికే ప్రతి మాట దేవుడు జీవముతో పొదిగిన మాటగా మార్చునుగాక. మీరు ఏ మాటైనా పలకండి, పరిశుద్ధాత్మ చేత మీ హృదయం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మీ మనసు నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మీరు ప్రతి దినము కూడా కొలతలేని కృపతో మీరు నింపబడి మాట్లాడే ప్రతి మాటను దేవుడు జీవముగా మార్చునుగాక. అప్పుడంట విశ్వాసము, మీలో ఉన్న విశ్వాసంతో పలుకుతారు కదా పరిశుద్ధాత్మ ద్వారా. అసలు ఆ వ్యక్తి నెల రోజులు బ్రతకడండి, కానీ మీరు వెళ్ళి ఏమన్నా తెలుసా, అసలు నీకు ఏమీ లేదంట, సంవత్సరం 2 సంవత్సరాలైనా నీకు ఏ బాధ లేదంట అని ఒక్క మాట అంటే చాలండి, లేచి కూర్చుంటాడు. ఆ మాట జీవం కలిగిన మాట. విశ్వాసము ద్వారా నిరీక్షణకు కర్తయగు దేవుడు మీలో ఉన్న విశ్వాసము ద్వారా అనేకులకు మీరు పొందిన అభిషేకాన్ని, మీరు పొందిన ఆనందాన్ని, మీరు పొందిన కృపను అనేకులు పంచగలిగే కృప దేవుడు మీకు దయచేయునుగాక. అక్కడ ఏం చేస్తాడంటే సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఈ రోజున ఆ విధంగా మనల్ని నింపాలి అంటే మనం ఏ విధంగా ఉండాలో 3 మాటలు మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనం. అక్కడేముంటుంది? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. పేజీ నెంబర్ 214, 215. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై మీరు ఆనందించే వారిగా మార్చబడుదురుగాక. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మూలవాక్యంలో మనం విన్నాం, మీరు పరిశుద్ధాత్మను పొందితే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవర్తన మార్చబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా నడవడిక మార్చబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆలోచనలు మార్చబడతాయి, పరిశుద్ధాత్మ ద్వారా మీ ముఖరూపం మార్చబడుతుంది, పరిశుద్ధాత్మ పొందడం ద్వారా మీ ప్రార్థన మార్చబడుతుంది, పరిశుద్ధాత్మని పొందడం ద్వారా మీలో ఉన్నటువంటి సత్క్రియలు మార్చబడతాయి. ఆ విధంగా మార్చబడితే ఆ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మీలో ఉన్న విశ్వాసం అంట దినదినము నిరీక్షణ పెరుగుతూ, నిరీక్షణతో ఆయనలో ఇంకా ఎదురు చూస్తూ మీరుంటే నిరీక్షణకర్త అయిన దేవుడు మిమ్మును మీ విశ్వాసము ద్వారా నిత్యము సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. అలా నింపాలి అంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండాలి, దేవునిలో ఎదురు చూడాలి, ఆత్మ సంబంధంగా ప్రతిదినం బలపరచబడాలి. అయితే ఇక్కడ మనం చదివిన పేతురు పత్రికలో మనం మాట ఏంటంటే, మరొకసారి చదివిన మాట 9వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. దేవుని రూపం ఎలా ఉంటుందో మనం ఎవరికి తెలియదండి. ఏదో దర్శనాల్లో ఒక్కొక్క రకంగా నాకు ఇలా కనపడ్డాడు, నాకు అలా కనపడ్డాడు, నాకు ఇలా కనిపించారని చెప్తుంటాం. తప్పేం కదా, అది దేవుడు కనపడతాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఆయనను చూడకయే ప్రేమిస్తున్నారు. ఒకసారి చదవండి ఆ మాట మరలా. ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు. 2 మాటలు ఉన్నాయండి ఇక్కడ. మీరు ఆయనను చూడకుండానే ఏం చేస్తున్నారంట? అందరు చెప్పండి. ప్రేమిస్తున్నారు. ఆయనను కన్నులారా చూడకయ్యి మరేం చేస్తున్నారండి? ఇంకొక మాట, ఈ ప్రేమ విశ్వాసం మనలో ఎప్పుడు ఉండాలండి. ఆత్మీయులుగా ఉన్నాం కదా, మనలో ఒకరినొకరు ప్రేమను పంచుకోవాలి, ఒకరిడలో ఒకరు విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవం అది. మనలో ద్వేషాలు, కలహాలు, కలతలు, మత్సరం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే అపవాదికి సంబంధించినవి. మనలో ఎప్పుడు కూడా ఇక్కడ రాయబడిన మాటను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఆయనను చూడకయే ప్రేమిస్తున్నారు, ఆయన కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. అర్థం చేసుకోండి నా మాటలు కొంచెం. ఈ రోజున మనం యేసుక్రీస్తు ప్రభులు ఎలా ఉంటారు అని అడిగితే ఒక బొమ్మను చూపిస్తాం. సిలువ చూపించి సిలువ మీద ఆయన మన కోసం ప్రాణం అర్పించినటువంటి ఆ రూపాన్ని చూపించి ఈయన యేసు ప్రభు అని చెప్తాం. అయితే ఆయన రూపం అది కాదు. ఆయన మనం ఎవ్వరం కూడా చూడలేని మహిమ కలిగిన దేహంతో ఆయన నింపబడి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మహిమ కలిగినటువంటి ఆ దేహంతో ఆయనను మనం ఈ కన్నులతో సరిగ్గా ఎప్పుడు చూడలేం. ఎందుకంటే కోటి సూర్యకాంతుల కంటే అంత తేజోమయుడు ఆయన. ఒక సూర్యుడిని డైరెక్ట్గా చూడగలుగుతాం మనం? సూర్యుడిని డైరెక్ట్గా మనం చూడలేం, ఒక్క సూర్యుడినే. కానీ మన ప్రభు ఎవరంట? కోటి సూర్యకాంతి తేజమయమైన కాంతి కంటే మరింత తేజోమయమైనటువంటి దేవుడు. అయితే ఆయనను మనం చూడకుండానే ప్రేమిస్తున్నాం. ఇప్పుడు నా గురించి ఒక మాట చెప్తాను. 2001 వరకు అసలు యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలియదు నాకు. 2001 వరకు పూజలు, పునస్కారాలు, అమ్మా నాన్నలతో కలిసి తీర్థయాత్రలు ఎన్నో తిరిగి, గుళ్ళు, గోపురాలు, కోనేరులని, నదులని ఎన్నో తిరిగి అలా తిరుగుతున్న మా బ్రతుకులో 2001 వరకు యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు. 2001 వరకు అసలు యేసుక్రీస్తు అనే పేరే నాకు
తెలియదు. అయితే అలాంటి స్థితిలో ఉన్న నన్ను, అలాంటి స్థితిలో ఉన్న మమ్ములను మా నాన్నగారికి భయంకరమైన జబ్బు చేసి ఎన్ని గుడులు ఎన్ని గోపురాలు తిప్పారు, ఆఖరికి చేతబడి చేశారు, అది చేశారని చెప్పి అవి కూడా చేయించారు తిరిగి చేయాలని. ఎన్నో చేసినా కానీ మా నాన్నగారు బ్రతకల. ఆఖరికి కొన్ని సంవత్సరాల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరిగి, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఇక లాభం లేక నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చేసారు. 2 స్థలాలు ఉండే, మాకు 2 ఇళ్ళు ఉన్న స్థలాలు. అయితే నాన్నగారికి జబ్బు చేసినప్పుడు అమ్మ ప్రతి చోట అప్పులు చేసేసి ఒక స్థలం నాన్నగారు ఉన్నప్పుడు అమ్మేసాం 60,000కి, మొత్తం 15 సెంట్ల స్థలం 60,000కి ఒక మొక్క అమ్మేసాం. ఇక నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళందరూ ఇంటి మీద పడిపోయారు. ఇక లాభం లేక అది కూడా 40,000కి అమ్మేసి రోడ్డున పడ్డాం. ఒక చోట అద్దెకి వెళ్ళాం. అప్పటి నుంచి 2000 నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ప్రార్థనలోకి వెళ్ళడం. ఆ ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత నుంచి మా జీవితాన్ని దేవుడు మార్చాడు. ప్రార్థనలోకి వెళితే జీవితాలు మారుస్తాడు, బతుకులు బాగు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, రోగాలు తీరుస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు, భూ సంబంధమైనవి. కానీ ప్రార్థనలోకి వెళితే మనకేమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి మన ఆత్మ రూపాంతరం చెందుతుంది. ఆమెను చెప్పండి. ప్రార్థనలోకి రండి, రోగాలు బాగుపడతాయి. ప్రార్థనలోకి రండి, అప్పులు తీరుతాయి. ప్రార్థనలోకి రండి, సమస్యలు పోతాయి. ఇలా చెప్పి ప్రార్థనలు నడిపించడం అదొక అసలు మార్గమే కాదు. యేసుక్రీస్తుని మనం స్వరక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకున్న మనం పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి నడిపించబడుదుముగాక. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రవర్తన మార్చబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి బాధలు లేవంటారా? ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి సమస్యలు లేవా? ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేవా? ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి అప్పులు లేవా? ఒక మాట చెప్పనా, వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకో చెప్పనా? దేవునిలో అంటు కట్టబడ్డారు. ఒకప్పుడు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఒకప్పుడు ప్రార్థనలోకి రానప్పుడు బాధలు ఉన్నాయి. అప్పుడు ఏమనిపించదో తెలుసా? ఎలా చనిపోదాం, ఎలా ప్రాణాలు తీసుకుందాం, ఎలా జీవితం ముగించుకుందాం అనుకునేవాళ్ళు. కానీ ప్రార్థనలోకి వచ్చినాక ఎన్ని సమస్యలను ఉండనివ్వండి, నా దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. నా దేవుడు చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. మన సమస్యలు తోసి వదిలిపెట్టాడు ఆయన. సమస్యల్లో మనకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. సమస్యల్లో మనల్ని ఒక రూపాంతరం చెందేటట్లుగా చేస్తాడు. సమస్యలో మనం ఒక మెట్టు ఎదిగి పరలోకానికి ఎక్కగలిగిన వారసులుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అందుకేనండి ఈ పరిశుద్ధాత్మ అనుభవం, అందుకేనండి భక్తి, అందుకేనండి ప్రార్థన, అందుకే ఆరాధన. ఇదేదో అలవాటుగానో ఆచారంగానో చేసుకొని ముగించే భక్తి కాదు. మన భక్తి నిత్యత్వానికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగే మార్గంలో మనం నడిపించబడుతున్నప్పుడు అది ముళ్ళైనా గరుకైనా ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా వాటన్నిటిలో కూడా మన దేవుడు మనల్ని ఎత్తుకొని మనల్ని నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ ద్వారా మనం ప్రతిరోజు ఆత్మీయతలో ముందుకు అడుగులు వేస్తూ నడిపించబడుదుముగాక. ఆయనను చూడకయే ఆయన ప్రేమిస్తున్నారు. ఆయనను ఎరుగకయే ఆయన ఎలా ఉన్నాడో తెలియకుండానే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఈ రోజున ఆయనను చూడకుండా మనం ప్రేమిస్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎప్పుడైనా చూసావా, ఎలా ఉంటారు అని మనల్ని కొంతమంది అడుగుతుంటారు. అసలు నువ్వు చూసావా యేసయ్యని అని అడిగేవాళ్ళు ఉంటారు. కానీ ఆయనను చూడకుండానే మనం విశ్వాసం ఉంచామండి. ఆయన ఎలా ఉన్నాడో తెలియకుండానే మనం ఆయన ప్రేమిస్తున్నాం. దాని ద్వారా మన తండ్రి మనల్ని విడిచిపెట్టాడు. నిత్యత్వంలో మనకి ఆయన ఉన్నతమైన యుగ యుగాల్లో మనల్ని వారసులుగా దేవుడు నిలబెట్టునుగాక. అలా నిలబెట్టాలంటే మొదట మనం పరిశుద్ధాత్మని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో మన సత్ప్రవర్తన, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ప్రార్థన, మన ఆరాధన, మన అభిషేకం ఇవన్నీ కూడా రూపాంతరం చెందే అనుభవంలో దేవుడు నిలబెట్టునుగాక. అక్కడ ఇంకొక మాట ఉంది. ఇవన్నీ జరుగుతున్నంట ఆత్మ రక్షణను పొందాలి అంటే మొట్టమొదటి వాడు నేను మీకు చెప్పే మాట ఏంటంటే మన ఆత్మరక్షణ పొందాలి. ఆమెను చెప్పండి. మనం అనుకుంటాం రక్షణ పొందడం అంటే నీటిలో మునిగాం సరిపోయింది, నీటిలో మునిగాం బాప్తిసం పొందాం సరిపోయింది. కాదండి. శరీరం మునిగింది, ఆ శరీరం పాత జీవితం సమాధి చేయబడింది. మరలా మనం లేపబడినప్పుడు పాత వారం కాదు, క్రొత్త ధనంతో మనం నింపబడి తిరిగి జన్మించుదుముగాక. తిరిగి జన్మించిన మనమంట మన ఆత్మరక్షణ పొందాలి. తిరిగి జన్మించిన నాటి నుంచి పాత స్వభావాలు ఉండకూడదు. తిరిగి జన్మించిన నాటి నుంచి పాత బుద్ధులు మరలా రాకూడదు. తిరిగి జన్మించిన నాటి నుంచి పాత ఆలోచనలు మరలా రాకూడదు. విడిచిపెట్టేసాం. అవన్నీ సమాధి అయిపోయింది. సమాధి అయిపోయిన వ్యక్తి మరలా నేను లేచి వస్తానంటాడా? ప్రభు రాకడలో లేస్తే లేస్తాడు. కానీ సమాధి చేయబడిన వ్యక్తి సమాధిలో పెట్టేశారని ఒక వ్యక్తి చనిపోయాడని
అతను నన్ను ఇక్కడ పెట్టారంటే నేను వస్తాను పదండి మీతో పాటు అని అంటాడా? అనలేడు. అంటే పాత స్వభావాలు చనిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదు మనలోకి. పాత అలవాట్లు చనిపోయి విడిచిపెట్టేశాం. ఒక ఆయన అంటాడంట, ఇదిగో నేను గనక ఒకప్పుడు వ్యక్తిని అయితే చొక్కా మార్చానంటే ఇక మీ అంతు చూస్తాను అంటాడంట. అంటే రక్షణ అనేది చొక్కానా? రక్షణ అనేది మన పాత అనుభవం జ్ఞాపకం చేసేదా? ఆత్మ రక్షించబడదు, శరీరం రక్షించబడుతుంది. మనం ఇదే చూస్తున్నాం. పొందాం బాప్తిస్మం, మునిగాం నీటిలో, లేచాం, జన్మించాం, హల్లెలూయా అనుకుంటున్నాం. కానీ మన ఆత్మను రక్షణకు మనం నడిపిస్తున్నామా? మన ఆత్మ రక్షించబడాలండి. మనిషిలో దేహంలో 3 ఉంటాయి. ఒకటేమో దేహం, ప్రాణం, ఆత్మ. ఈ 3. దేహమేమో మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. ప్రాణం అంటారు గాల్లో కలిసిపోయింది అంటారు. కానీ ఆత్మ మాత్రం గాల్లో కలిసిపోదండి, దేవుని యొద్దకు చేర్చబడుతుంది. దేవుని యొద్దకు చేర్చబడే ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుని యొద్దకు చేర్చబడే ఈ ఆత్మ కళంకం లేనిదిగా ఉండాలంటే, దేవుని యొద్దకు చేర్చబడే ఈ ఆత్మ పరిశుద్ధపరచబడి ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడుతూనే ఉండాలి. ఏదో వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి పొందుకున్నాం అంటే సరిపోదు. ప్రతిరోజు మీరు ప్రార్థనలో ఉన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. మీరు ప్రార్థించినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. మీరు ప్రార్థనలో నిలబడిన, కూడుకున్న, ఆరాధించిన మీలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించునుగాక. ఆ అనుభవాల్లో మీరు నడిపించబడితే మొదట మీ ఆత్మ రక్షణ కలుగుతుంది. దాని ద్వారా సమస్త ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. 2వ మాట చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. మీరు నీతిని ప్రేమించుచు దుర్నీతిని ద్వేషించుచు. చూడండి, నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించాలి. అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆమె చెప్పండి. 2వ మాట మనం ధ్యానం చేస్తున్నాం. మూలవాక్యం మనం విన్నాం. ఏం విన్నాం? నీవు పరిశుద్ధాత్మను పొందితే, పరిశుద్ధాత్మ అనుభవంతో నీవు నింపబడితే విస్తారమైన నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడతారు. మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ సత్ప్రవర్తన, మీ మాట, మీ ప్రార్థన, మీ పరిచర్య, మీ నడవడిక అంతా మారుతుంది. విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ద్వారా నిరీక్షణకర్త అయిన దేవుడు మిమ్మును మీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. ఆ నింపే దేవుడు ఏ విధంగా నింపుతాడంటే, మొదటిది ఆత్మ రక్షణ ద్వారా మనల్ని అట్టి అభిషేకంలో నింపుతాడు. ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో మనం చూడాల. అయినా ఆయన ప్రేమించాం, ఆయన ఎందుకు విశ్వసించాం, దాని ద్వారా మన ఆత్మను రక్షించబడింది. ఆ రక్షించబడిన ఆత్మ ద్వారా ఆయన మనల్ని సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతాడు. 2వది ఇక్కడ మనం చదువుతున్నాము, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. ఈ రోజున మనం ఈ 2 విషయాలు జాగ్రత్తగా వినాలి. నీతిని ప్రేమించడం ఎంత ముఖ్యమో దుర్నీతిని ప్రేమించడం కాదు, దుర్నీతిని ద్వేషించాలి. ఇప్పుడు నీతి కలిగిన బిడ్డలమండి మనం. మన దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని బిడ్డలుగా ఉన్న మనం ఎంతసేపు దుర్నీతితో మనకి ఆ సాంగత్యం దేనికి? దుర్నీతితో మనకి ఆలోచనలు దేనికి? దుర్నీతితో మనకి ఎందుకు లేనిపోని ముసలమ్మ ముచ్చట్లు? ప్రతిరోజు కూడా నీతిమంతుల బిడ్డలుగా ఉన్న మనం దుర్నీతిని ద్వేషించే వారిగా మనము మార్చబడుదుము గాక. నీతిని మనం పొందుకోవాలి, నీతి కలిగి మనం జీవించాలి, నీతి కలిగిన వ్యక్తులుగా మనము బ్రతుకుదుము గాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నోవాహు నీతిమంతుడే, మనందరికి తెలిసిన మాటే. కానీ నోవాహు నీతిమంతుడు. ఇంకొకటి ఏంటంటే నోవాహులో ఉన్న గుణం కృప పొందినవాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మనం నీతిని ప్రేమించాలి, అదే సమయంలో కృపను పొందుకున్న వారిగా మనము మార్చబడాలి. ఆ కృప చేత మనం నింపబడి నీతిని మనం నిత్యము కూడా పొందుకునే వారిగా మన జీవితాల్లో దేవుడు దయచేయును గాక. అలా మార్చబడాలంటే మన జీవితాల్లో ఎప్పుడు కూడా నీతి అంటే దానికి ఒక పర్యవసానం ఇంకొక మాట ఉంది కదా, అవినీతి. నీతి దానికి ఇంకొక మాట చదివాం కదా, దుర్నీతి. అంటే మంచి అనేది ఎక్కడ ఉంటుందో చెడు పక్కన ఉంటుంది, మేలు అనేది ఎక్కడ ఉంటుందో కీడు పక్కన ఉంటుంది. ఒకవేళ
అన్ని విషయాల్లో మనం మంచివారంగానే కనబడదామని అనుకుంటుంటామా? మంచి అనేది మనలోంచి పోగొట్టాలని చెడు అక్కడే పక్కన కూర్చొని ఉంటుంది. అయితే మనము చెడును ఆ దుర్నీతిని చెడును విసర్జించాలి. మంచిని నీతిని మాత్రమే మనం ప్రేమించేవారిగా దేవుడు మార్చునుగాక. మనము నీతిని ప్రేమించాలి, నీతి ప్రకారంగా మనం బ్రతకాలి. ఆ నీతిమంతుని జాబితాలో మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుందుముగాక. ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అంటే పాత నిబంధన గ్రంథంలో నోవాహు కంటే ముందున్న వ్యక్తి హనోకు. నీతిమంతుడై ఉండి దేవునితో నడిచాడండి. దేవునితో నడుస్తూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొనిపోబడ్డాడు. ఈ రోజున మనము దేవునితో నడిచే వ్యక్తులుగా ఆయనతో కూడా కొనిపోబడే గుంపులో మనము చేర్చబడుదుముగాక. ఎంతకాలం అండి ఈ లోకం? ఎంతకాలం ఈ పాపం? ఎంతకాలం ఈ శ్రమలు? ఎంతకాలం ఈ కష్టాలు? ఎన్నోసార్లు అనుకుంటాం కదా, అసలు ఈ కష్టాలు నా వల్ల కాదండి, ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదు, చనిపోతే బాగుండు అనేవాళ్ళు ఎంతమంది లేరు? కానీ చనిపోవడం పరిష్కారం కాదండి. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం పరిశుద్ధాత్మను పొందుకొని చావును కూడా ఎదిరించగలిగిన అభిషేకంతో దేవుడు మనల్ని నింపునుగాక. నీతిమంతులుగా జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. నీతిమంతులుగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక. అలాంటి నీతిని పొందుకునే వ్యక్తులుగా మన జీవితాలు మార్చబడునుగాక. మూడో మాట నేను చూపిస్తాను, చూడండి, ముగించేస్తాను. తర్వాత మూడో మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొంచెం 2 పేజీలు అవతలకు తిప్పండి, వెనక్కి తిప్పండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్షమించిన 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారయ్యారు. తెస్సలోనికల సంఘాలతో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఆనందముతో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును దేవుడైన ప్రభువును యేసుక్రీస్తు ప్రభువును పోలి మీరు నడుచుకున్నారు. ఆమె చెప్పండి అందరు కూడా. ఈ మాటను ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ మనం చదివిన మాటలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ వలన మనకి ఏం కలుగుతుందంట? మూల వాక్యం నుంచి ఏం చదువుతున్నాం మనం? పరిశుద్ధాత్మను మీరు పొందారా? పరిశుద్ధాత్మను మీరు పొందితే విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మను మీరు పొందితే ప్రవర్తనలో మార్పు వస్తుంది, ప్రార్థనలో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, చూపులో మార్పు వస్తుంది, నడవడికలో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. అన్ని విషయాల్లో ఒక మార్పు కలుగుతుంది పరిశుద్ధాత్మను పొందితే. తర్వాత విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కర్త అయిన దేవుడు మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మిమ్మును సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతాడు. అలా నింపాలంటే ఏం చేయాలో మొదటి మాట మనం విన్నాం. మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడకయే ప్రేమించారు, చూడకయే విశ్వాసం ఉంచారు. అయితే మీ ఆత్మ రక్షించబడాలి, మీ ఆత్మ రక్షణ పొందాలి. దేవుని దగ్గరికి శరీరం చేర్చబడదు. ఈ శరీరం మన పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఈ శరీరం ఎంతసేపు ఏమంటుందో తెలుసా? ప్రాణమా తిను, ప్రాణమా తాగు, ప్రాణమా సుఖించని ఈ శరీరం మనల్ని నరకానికి తీసుకువెళ్ళే దారిలోకి నడిపేస్తుంటుంది. ప్రార్థన చేద్దామని అనుకుంటామా? శరీరం అంటది ఇంకేం చేస్తావులే ప్రార్థన, కాసేపు పడుకో, విశ్రాంతి తీసుకో, ఇంకేం చేస్తావులే ప్రార్థన, కాసేపు నడుము వాల్చుకో అని అంటది. కానీ ఆత్మ లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇదిగో లే, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని ఆత్మ లోపలిని ప్రేరేపిస్తుంటే శరీరం అంటది ఇప్పుడు అవసరం లేదులే, అలసిపోయావు, ఇప్పుడు అవసరం లేదులే, ప్రయాణం చేసావు, ఇప్పుడు అవసరం లేదే, పగలంతా కష్టపడ్డావు, ఇప్పుడు అవసరం లేదులే, పొద్దున్న నుంచి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడ్డావు, ఇప్పుడు ప్రార్థన చేసుకోకపోతే దేవుడికి తెలియదా? దేవుడు చూడలేదా నీ బాధ? దేవుడు చూడలేదా నీ చింత? దేవుడికి తెలియదా నువ్వు ఎంత బాధపడుతున్నావో? అవసరంలా పడుకో, దేవుడే చూసుకుంటాడు అని శరీరం మనల్ని ప్రార్థనలో కూడా ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తుంటుంది. ఈ శరీరం మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఎన్ని రంగులు పూసినా, ఎన్ని సోపులు వాడినా, ఎంతగా దీనికి అలంకరించినా, ఈ శరీరం ఎంత రంగుల వలయంగా చేసినా ఒకరోజు నేలపాలు మట్టిపాలు అవ్వాల్సిందే.
మట్టికి మట్టిగా మార్చబడాల్సిందే. అయితే పరిశుద్ధాత్మ చేత మీ ఆత్మ అలంకరించబడితే, గడిచిన 4 వారాలుగా ఒక మాటని ధ్యానిస్తున్నాం, అలంకరణ అనే మాట. మన దేవుడు మనల్ని ఎలా అలంకరించాలనుకున్నాడంటే, పరిశుద్ధాత్మ అలంకరణ చేత మనల్ని అలంకరించాలని. అలా అలంకరించబడిన మనమంట, ఇక్కడ చదవబడిన మాట, మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఉపద్రవం అంటే ఏంటండి? అసలు ఒకటని కాదు, గొప్ప ఉపద్రవాలు అంటే అక్కడ రాయబడిన మాట, మీరు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ వలన మీలో ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం ద్వారా అంట ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు, ఎన్ని శ్రమలు కలుగుతున్నా అనుకుంటారంట, దేవుని వాక్యాన్ని చూస్తారు. ఆమె చెప్పండి. ఎన్ని శ్రమలైనా రానివ్వండి, తెల్లవారు లేస్తే చేతిలో రూపాయి ఉండదు, అయినా కానీ నిరీక్షణ తెలుసా, నా దేవుడు నన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడికి చేయడు. వాక్యాన్ని అంగీకరిస్తాం. బలహీనతలు వస్తాయా? డాక్టర్లు అంటారు వల్ల కాదని, కానీ నిరీక్షణ ఒకటే, బలహీనతను చూడడం, స్వస్థపరచు యెహోవా నా దేవుడు. ఆయన గాయాల ద్వారా స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా. ఆ నిరీక్షణతో మన ఆత్మీయ జీవితం నింపబడి నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం మనలో దేవుడు కలుగు చేయనుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే ఆనందం వలనంట గొప్ప ఉపద్రవాలు వచ్చినా కానీ వాళ్ళు అనుకుంటున్నారంట వాక్యమును అంగీకరిస్తున్నారు. దేవుడు మాకేం బోధించాడు, సేవకులు మాకేం బోధించారు, వాక్యం మాకేం తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథంలో రాబడే మాటలు ఎలా ఉన్నాయి, ఈ గొప్ప ఉపద్రవాలు ఎన్నైనా రానివ్వండి, మేము వాక్యాన్ని అంగీకరిస్తాం, వాక్యాన్ని మేము హత్తుకుంటాం, వాక్యాన్ని మేము ఆధారం చేసుకుంటాం. శరీరధారి అయి ప్రత్యక్షమైన ఆ వాక్యముతోనే మేము ప్రతిదినము కూడా సహవాసం చేసే గుంపులో ఉంటాం. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందాన్ని మేము అనుభవిస్తామని వాళ్ళంట. మమ్మును, పౌలు గారు అంటాడు, మమ్మును కానీ ప్రభువుని కానీ వాళ్ళు మేము ఎరగలేదు అని అనలేదంట. ఆ సంఘం గురించి అంత గొప్పగా చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మన గురించి దేవుడు ఆ మాట చెప్పాలి. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా మన గురించి దేవుడు ఆ మాట పలికే విధంగా మన ఆత్మీయ జీవితం నింపబడును గాక. దేవుడు అనాలంట, ఇదిగో వీళ్ళకి ఎన్ని శ్రమలు పెట్టానండి, ఎన్ని బాధలు పడ్డారు, అయినా కానీ ఏ రోజు కూడా అసలు ఆ దేవుడు ఎవరో నాకు తెలియదని అనలేదే, ఆ దేవుడు నాకు ఎన్ని బాధలు పెట్టాడని నా నోటితో కూడా వాళ్ళు నన్ను అనలేదే అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా అట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో మనం నడిపించబడుదుము గాక. ఆ పరిశుద్ధాత్మ అనుభవం చేత మనం నింపబడితే మొదటిది రక్షణ మనం పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని నడిపించబడుతున్న మనం నీతిని నిత్యం కూడా ప్రేమించే వారిగా మార్చబడాలి. మూడోది మనం ఏం చేయాలో తెలుసా, పరిశుద్ధాత్మను ప్రతిరోజు కూడా విశ్వాసంతో, నిరీక్షణతో, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ పరిశుద్ధాత్మ మీద నిరీక్షణ పెట్టుకొని అడుగులకు ముందుకు వేసేవారిగా నడిపించబడుదుము గాక. చివరిగా ఇందాక 2వ మాటలు చదివాం కదా, 1వ అధ్యాయం 9వ వచనం హెబ్రీయుల పత్రిక, ఆ ఒక్క వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆ ఒక్క వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని విసర్జించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎవరికంటే? అందరు చెప్పండి. ఎవరికంటే? ఇప్పుడు దాకా అనుకుంటున్నావు కదా, వాళ్ళండి డబ్బున్న వాళ్ళండి, వీళ్ళండి ఆస్తున్న వాళ్ళండి, వీళ్ళండి బంగళా ఉన్నవాళ్ళండి, వీళ్ళండి కారు ఉన్నవాళ్ళు అనుకుంటున్నావు కదా, వాళ్ళందరికంటే నిన్ను ఏ తైలం అంట? అభిషేక ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు ఎంతసేపు ఉంటాయండి? ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు ఎంతసేపు ఉంటాయండి? ఈ లోకంలో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి మనిషి బ్రతుకు ఎంతలా ఏమాటిదండి? కానీ మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ తోడి వారందరికంటే నిన్ను నేను ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాను. ఈ అభిషేక ఆనందంలో నీవు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మలో నీవు ఆనందిస్తావు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మలో నీవు గంతులు వేసేవారికి మార్చబడతావు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మలో రూపాంతరం చెందే వ్యక్తికి నీవు మార్చబడతావు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని తాకునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్న ఆనందం చేత మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక.
సమస్త ఆనందముతోను సమాధానముతోను దేవుడు మీ కుటుంబాలను నింపునుగాక. ఆత్మ రక్షణ, నీతిని ప్రేమించడం, పరిశుద్ధాత్మని పొందుకోవడం, చివరిగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ అభిషేకం ఎల్లకాలం నీతోనే ఉండేటట్లుగా, ఈ అభిషేకం చేత, లోకంలోని అభిషేకాలు మీకు తెలుసుగా, చాలా అభిషేకాలు ఉంటాయి. కొన్ని సినిమా హీరోలు కట్అవుట్లు పెట్టి పాలతో అభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరి గురించి నేను తప్పుగా అనడం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న అభిషేకాలు కాదు దేవుడు మనకి ఇచ్చేది. ఆనంద తైలముతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ అభిషేక తైలాన్ని పట్టుకొని సమూయేలు ప్రవక్త వచ్చాడు, సౌలు రాజును అభిషేకించాడు. సౌలు రాజుకి వెంటనే అభిషేకం రాలా. కొన్ని మజిలీలు దాటిన తర్వాత, ఇదిగో పలానా చోటకు వెళ్ళు, ఫలానా వాళ్ళు ఎదురవుతారు, ఫలానా వాళ్ళు వస్తారు, వాళ్ళతో కలిసి అప్పుడు నీవు అభిషేకం పొందుకుంటావు అన్నాడు. కానీ దావీదుని అభిషేకించింది కూడా అదే సమూయేలు ప్రవక్త. తైలము పోస్తూ ఉండగానే దావీదుకి నాట నుండి అభిషేకం దింపబడింది. ఆమె చెప్పండి. అలాగే మీకు ఈనాటి నుంచి, ఈ క్షణం నుంచి మీరు పరిశుద్ధాత్మ యందలి అభిషేకం చేత నింపబడుదురుగాక. అట్టి అభిషేకం మీరు స్వతంత్రించుకుందురుగాక. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ మీరు వాక్యాన్ని అంగీకరించారని, ఎక్కడ కూడా మేము ఆయన ఎవరో తెలియదండి అని అన్నారనే మాట మీ నోట రాకుండా ఉందని దేవుడి మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చునుగాక. వాళ్ళంట తెస్సలోనికీయులకు రాసిన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులంట ఎన్ని శ్రమలు వచ్చినా పరిశుద్ధాత్మ యందలి ఆనందంతోనంట, గొప్ప ఉపద్రవాలు వచ్చిన వాక్యాన్ని అంగీకరించి అంటున్నారంట, ఇదిగో ఈ సేవకులు కానీ ప్రభువు కానీ మాకు తెలియదండి అని అనలేదంటండి. అలాంటి వ్యక్తులుగా మన గురించి ఒక సాక్ష్యం దేవుడు చెప్పేటట్లుగా మన జీవితాలు మార్చబడునుగాక. ఆ విధంగా దేవుడి కార్యాలు చేసేటట్లుగా సమస్త ఆనందముతోను సమాధానంతోను దేవుడు మిమ్మల్ని నింపునుగాక. అందరు తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి వాని హృదయాలలో నీరు గట్టి వాక్యం ఫలభరితంగా మార్చబడేట్లు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మేము నింపబడాలి. మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారమైన నిరీక్షణ కలిగిన వారిగా మార్చబడినట్లుగా, నిరీక్షణ కర్తయగు దేవుడు మిమ్మును సమస్త ఆనందముతోను సమాధానంతో నింపుతాడు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మ రక్షణ మనం పొందుకోవాలని ఆయనను చూడకయే విశ్వాసం ఉంచాం, ఆయనను చూడకయే ఆయన ప్రేమించాం. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఆయన మన పక్షాన కార్యాన్ని చేస్తాడు. ఆయన మన ఆత్మను రక్షణ మార్గంలో నడిపించబడేట్లుగా ద్వారాలు తెరుస్తున్నాడు. రెండవది, మనం నీతిని పొందుకునే వారిగా మార్చబడాలి, దుర్నీతిని విసర్జించే వారిగా మనం మార్చబడాలి. అయ్యా, కార్యాన్ని చేయండి. మూడవది, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మనం నింపబడాలి. గొప్ప ఉపద్రవములు వచ్చినప్పుడు కూడా వాక్యాన్ని మనం అంగీకరించాలి.
ఎన్ని పరిస్థితులు, అననుకూల పరిస్థితులు వచ్చిన వాక్యం మీద మనం ఆధారపడే వారిగా మార్చబడాలి. అదే మన పరిశుద్ధాత్మ అభిషేకం. రిబాతురాల రమ కత్తిరిలి రిమంతురాల రమచ. దేవా కార్యాన్ని చేయడం ఆయన ఆనంద తైలముతో దేవుడు అభిషేకించబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎంతైనా గొప్ప దేవుడు, సమాధానకర్తవు, ఆలోచనకర్తవు. ఈ విధంగా నా తండ్రి, ఇదిగోనైనా ఈ ఆగస్టు మాసంలో ఈ 19వ తారీఖు సోమవారం ప్రాంతంలో నైనా బిడ్డల కుటుంబంలో ఈ విధంగా ప్రార్థన జరగడానికి కృప చూపించారు. ప్రారంభం నుంచి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినవాడా, పరిశుద్ధాత్మ చేత మీరు మమ్మల్ని నింపి బలపరిచి ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. సమస్త ఆనందముతోనూ సమాధానంతో మీరు నింపే దేవుడు అయ్యా. మా ఆత్మ రక్షణ కొరకు నాయన ప్రతిదినం మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలని, నీతిమంతులుగా మేము మార్చబడడానికి పరిశుద్ధాత్మను పొందుకోవాలని, పరిశుద్ధాత్మ అభిషేకం చేత మేము ప్రతిదినము నింపబడాలని, కొలతలేని ఆనంద తైలంతో మీరు మమ్మల్ని అభిషేకించే దేవుడు అని మీరు మాట్లాడిన ప్రతి మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది నా అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను, సహకరించిన ప్రతి ఒక్క బిడ్డలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. కార్యాలు చేసి మీరు మహిమను పొందుకోనండి. బిడ్డల కుటుంబంలో జరిగిన ఈ కూడిక ఈ ప్రాంతానికే దీవెనకరంగా మీరు మార్చండి. బిడ్డల కుటుంబంలో ప్రతిదినం కూడా నీ చిత్తానుసారంగా బిడ్డలు మీరు నడిపించండి నాయన. అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబాలను దీవించండి నాయన. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకురండి అయ్యా. వారి గాయాలను మీరు మాన్పించండి, స్వస్థపరచండి. బలమైన బాహు చంపి కార్యాలు చేసి మీరు మహిమ పొందండి. సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ ప్రతి బిడ్డలను, కుటుంబాలను మీరు నింపండి. ఆ విధమైన కార్యాలు మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ కూడికలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, నీ కుటుంబానికి, నీ శబ్దయంత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి నీ కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఒక క్షణం అలాగే మీరు మోకరించండి. ఒక్క క్షణం అలాగే మీరు మోకరించండి. ముంచడు బాప్తిసం పొందిన వాళ్ళు ఒక్క క్షణం మీరు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఒక క్షణం మోకరించండి.